సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు వాళ్ళ కొడుకు వివాహంలో పాల్గొనడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాదులో ఆయన అడుగు పెట్టగానే పిక్కటిల్లేలా ఆ పరిసర ప్రాంతాల్లో జనం అండ్ చెవులు చిల్లులు పడే విధంగా వాళ్ళు కొడుతున్నటువంటి జై జగన్ నినాదాలు ఇవి చూడగానే అనిపించింది, అరే ఇవి ఆంధ్రప్రదేశ్లోనా, అంటే పులిందర్లోనా, కడపలోనా, లేకపోతే ఏ విజయవాడలోనా, విశాఖపట్నంలోనా, శ్రీకాకుళంలోనా, ఈ జనమేంది అని. జగన్ గారు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోకంటే ముందే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. వాస్తవానికి పోలీసులు వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి మొదట అంచనా మేరకు అక్కడ పోలీస్ బలగాలను ఏర్పాటు చేసిన ఆ వచ్చిన జనాన్ని చూసి అదనంగా మళ్ళీ పోలీస్ బలగాలను రప్పించారట. అయినా కూడా వాళ్ళు సరిపోవడం లేదు. అసలు వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ సెక్యూరిటీకి కూడా అదొక తలకు మించిన పని అయిపోయింది. ఎందుకంటే అభిమానంతో ఎగబడుతూ ఉన్నారు. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అలా జలవిహార్ మీదుగా వెళ్తూ ఉంటే రోడ్లు పిక్కటిల్లిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెంబడి భారీగా ఒక ర్యాలీ, కొన్ని వందల వేల వాహనాలు అయితే ర్యాలీగా వెళ్తూ ఉన్నాయి. ఈ స్థాయిలో జనం హైదరాబాద్కు వస్తే అది కూడా జస్ట్ అందరికీ నిన్న సాయంత్రమో పొద్దున తెలుసు. పొద్దున తెలుసు జగన్ గారు ఇక్కడ హైదరాబాద్కు వస్తున్నారు పెళ్ళికి అని చెప్పి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి జనం పెద్ద ఎత్తున వెలిసిన ఫ్లెక్సీలు, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం చేతకాక పోలీసులు కూడా ఒకనొక స్టేజ్లో చేతులెత్తే పరిస్థితి. అంటే ఏం చేస్తారు? వాళ్ళంతకు వాళ్ళే తాళ్ళు పట్టుకొని ఆ జనాన్ని కంట్రోల్ చేయలేక ఆ పోలీసులు కానీ పాపం ఎవరు దొబ్బడం కాదు, తాళ్ళు పట్టుకొని ఆ ఫ్లోలో పోలీసులు కానీ కింద పడి మళ్ళీ పైకి లేచి జనాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం జనం రా బాబోయ్! ఆ బేగంపేట నుంచి ఆ పెళ్ళికి పోయేంత వరకు దారి అంతా కనుక అసలు పిక్కటిల్లిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం.